ఒక చిన్న మాట చెప్పనా? ఏ బంధమైనా కానీ నిలబడాలి అంటే అది కావాల్సింది రెండు వైపులా కూడా ఒకరిపైన ఒకరికి రెస్పెక్ట్, దాంతోపాటు మంచి మాట. అంతేకాని మనము మన నోటికొచ్చినట్టుగా మాట్లాడి ఎదుటి మనిషి యొక్క మనసుని బాధ పెట్టామే అనుకో, ఎదుటి మనిషి కొంతవరకు భరిస్తారు. ఆ భరించడం అయిపోయింది అనుకోండి, అప్పుడు నాకు ఈ బంధం ఎందుకు అని వదిలేస్తారు. అందుకేనేమో ఈ రోజుల్లో బంధాలటువంటివి చాలా వరకు దూరం అవుతూ ఉన్నాయి. మనిషి డబ్బు రాగానే అహంకారం అనేటువంటిది వస్తుంది, నోటి దురుసు పెరుగుతుంది. అది నీకు డబ్బు ఉంది కాబట్టి నీకు వచ్చిందేమో, కానీ ఎదుటి మనిషి దగ్గర లేకపోతే మాత్రం నీవేమీ రూపాయి ఇవ్వట్లేదు. నీ యొక్క అహంకారాన్ని ఎదుటి మనిషి పైన చూపిస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? అందువల్ల నేనేమో నేటి సమాజంలో ఆ బంధాలు అనేటువంటివి అన్నీ సన్నగిల్లాయేమో అనిపిస్తుంది. అందుకే డబ్బు ఉన్నా లేకపోయినా బంధాలని దూరం పెట్టుకోకు. డబ్బు శాశ్వతమైనది కాదు. ఈరోజు నా దగ్గర ఉంది అని మురిసిపోతున్నావు, రేపు నీ దగ్గర ఉండదు. నీ యొక్క మురుపు అయిపోయే లోపలే మరిపించేస్తారు ఆ యొక్క దేవుడు.